అర్ధరాత్రి అతివేగం హైవేపై డ్రైవర్ దూకుడు 4 కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. తీరని శోకాన్ని మిగిల్చింది. మహబూబ్నగర్ జిల్లాలో అడ్డాకుల దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు అంబులెన్స్ ను తప్పించే క్రమంలో కంటైనర్ లారీని ఢీకొట్టింది. 4 ప్రయాణికులు ఎగిరిపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 3కి తీవ్ర గాయాలవడంతో మహబూబ్నగర్ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో కడప జిల్లా కమలాపురానికి చెందిన 40 ఏళ్ల ఎల్లమ్మ చనిపోయింది. 4వ తరగతి చదువుతున్న ఆమె కుమారుడు సంతోష్ అనాథగా మారిపోయాడు. 4 ఏళ్ల క్రితమే ఆ చిన్నారి తండ్రి చనిపోయాడు. ప్రొద్దుటూరు అనాథాశ్రమంలో చదివిస్తూ ఎల్లమ్మ హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేస్తోంది. వినాయక చవితి సెలవులు రావడంతో కుమారుడిని హైదరాబాద్కు తీసుకొచ్చింది. లీవ్లు ముగియడంతో ఊరికి తీసుకువెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదానికి ఆమె బలైపోయింది. కన్న తల్లి కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోవడంతో షాక్ గురయ్యాడు సంతోష్. తండ్రి తల్లి లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ప్రమాదంలో మరొక 3 ప్రాణాలు కోల్పోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చేర్చుకొని 4 మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతులు కూడా మొత్తము పొద్దుటూరు, నంద్యాల అంటే కడప జిల్లాకు సంబంధించిన 4 మృతులు ఉన్నారు. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒక చిన్నారి అంటే 4వ తరగతి చదువుతున్న వాళ్ళ తల్లి కూడా చనిపోవడం ఆ బాబు జీవితాన్ని ఆగమ గోచరంగా తయారు చేసిందని చెప్పవచ్చు. గతంలో కూడా వాళ్ళ తండ్రి చనిపోవడంతో ప్రస్తుతం అయితే ఆ తల్లి చనిపోవడంతో ఆ బాలుడి పరిస్థితి దీనావస్థకు చేరిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బంధువులు కూడా మనం జిల్లా ఆసుపత్రిలో ఉన్నాం. బంధువులు కూడా వాళ్ళ చనిపోయిన వారి కోసము మార్చురి వద్దకు వస్తున్నారు. వాళ్ళు అంటే ఆ రాత్రి యాక్సిడెంట్ మెయిన్గా తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. బస్సు హైదరాబాద్ నుంచి పొద్దుటూరు వెళ్తున్న అంటే కడపకు వెళ్తున్న ఈ బస్సు ట్రావెల్ బస్సు సుమారు 2 గంటల ప్రాంతంలో అంటే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అడ్డాకులు జాతీయ రహదారిపై ఒక ముందు వస్తున్న అంబులెన్స్ను తప్పించే ప్రయత్నంలోనే ఈ బస్సు ట్రావెల్స్ బస్సు వేసి ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో ఈ 4 అక్కడక్కడే చనిపోయిన సంఘటన తెలుస్తుంది. పోలీసులు కూడా క్షతగాత్రులను కూడా 5 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన మరో 2 కూడా క్షతగాత్రులు జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఒకరికి కాలు ఫ్రాక్చర్ కాగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. ఆప్రాస్ ఉన్నీసా అనే మహిళ కూడా మృతి చెందింది. దానికి సంబంధించిన వాళ్ళ బంధువులు కూడా ఇక్కడనే ఉన్నారు. కైసావి అభయ్య ఎప్పుడు వచ్చిండ్రు? మీ వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు? ఎక్కడ పోతున్నారు? నైట్ 12 గంటలకు ఎక్కారండి హైదరాబాద్లో ఆఫీస్పేటలో. పొద్దున్న నందాలకి వెళ్తున్నారు నూనెపల్లె. అయితే లారీ వాడు రాంగ్ సైడ్లో పార్కింగ్ చేస్తున్నాడు. లారీ వాడి మిస్టేక్ అది. దానివల్ల బస్ యాక్సిడెంట్ అయింది. మా అత్తగారు చనిపోయారు. అంటే మీ అత్తగారు ఎంబడి ఎవరైనా వస్తున్నారా? ఆమె రోజు అంటే ఎందుకు వస్తున్నారు అక్కడికి? పెన్షన్ గురించి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ గురించి అని వెళ్తుంది ఊరికి. వెళ్తుంటే మధ్యలో యాక్సిడెంట్ అయింది. అంటే ప్రతి నెల పెన్షన్ గురించి బస్సులో ప్రతి నెల వెళ్తుంటే అయిపోయింది. ఆడ జీవనాధారం లేదు. కొడుకు ఇక్కడ ఉంటున్నాడు హైదరాబాద్లో. పెన్షన్ గురించి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది అంటే ఒక్కొక్కరి బాధ ఒక్కొక్క కుటుంబ నేపథ్యము చాలా దీనంగా ఉందని చెప్పవచ్చు. ఒక ఆమె 70 సంవత్సరాలు ఆమె పెన్షన్ కోసము హైదరాబాద్లో స్థిర నివాసం కొడుకు దగ్గర ఉండి పెన్షన్ కోసము ఆంధ్ర సైడ్ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఒక 4 ఏళ్ల బాలుడు అంటే 4వ తరగతి చదువుతున్న ఒక చిన్న సంతోష్ అనే బాలుడు కూడా చాలా అనాథ అయిపోయాడని చెప్పవచ్చు. దీనికి సంబంధించి 4 కుటుంబాల్లో చాలా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరేమో జీవనోపాధికి హోటల్ నడిపిస్తుంటారు, మరొకరేమో ఈ పరిస్థితి ఉంటుంది. మరొకరేమో చదువుకున్న సమయంలోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోవడం ఆ బాబు దీనగాథను మనకు చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా తల్లి శవం వద్దనే ఆ బాబు రోధిస్తున్నాను చాలా మందిని కలిసివేసిందని చెప్పవచ్చు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రమాదం అయితే చాలా అందరినీ కలిసివేసిందని చెప్పవచ్చు. మహబూబ్నగర్ నుంచి వెంకటేష్, ఐనూస్, మహబూబ్నగర్. గణేష్ నిమజ్జనాన్ని